చిలుకూరు రంగరాజన్కు సీఎం రేవంత్ పరామర్శ. దాడి చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని భరోసా. దమ్ముంటే కొడంగల్లో రాజీనామా చేసి గెలవాలి, సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం, బీజేపీతో లోపాయికారి ఒప్పందమన్న మహేష్ గౌడ్. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గెజెట్ నోటిఫికేషన్, ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. జగన్కు ప్రతిపక్ష హోదా రాదన్న స్పీకర్ అయ్యన్న, అసెంబ్లీ నిబంధనలు తెలుసుకోవాలని సూచన. ఎవరో తప్పు చేస్తే సినిమా ఎందుకు బలి కావాలి, బాయ్కట్ లైలా ట్రోలింగ్ వివాదంపై విశ్వక్సేన్ కౌంటర్. తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం, 16,000 మెగావాట్లకు చేరువలో పవర్ డిమాండ్. కర్ణాటక సీఎంను వెంటాడుతున్న ముడా స్కామ్, సిద్ధరామయ్య భార్యకు ఈడీ నోటీసులు. అమెరికా బాటలోనే బ్రిటన్, అక్రమ వలసలకు ముగింపు పలకాలని నిర్ణయం. మొన్న దుబాయ్, నేడు పోర్చుగల్, మరోసారి యాక్సిడెంట్కు గురైన అజిత్ కారు. దేశీయ మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్, 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి.